క్రితం ఈక్వినాక్స్లో కానివ్వండి, మేకాల్లో ఏదైతే డెవలప్మెంట్స్ ఇచ్చారో అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది. మెసేజ్ చదివారా మీరు? ఆ మెసేజ్లో ఇచ్చిన డెవలప్మెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. పోయిన ఈక్వినాక్స్ మేకాల్లో ఇచ్చిన డెవలప్మెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉండే హయ్యెస్ట్ గ్రేటెస్ట్ వర్కింగ్స్ మనకి బ్లేజింగ్ బాడీ వర్కింగ్స్ మాస్టర్ గారు ఇచ్చారు. పొద్దున 6 గంటలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఎక్కడైనా ఉన్నాయండి ప్రపంచంలో మాస్టర్ యోగ సాధకులకి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు హెవీ వర్కింగ్స్ ఉంటే డెవలప్మెంట్స్ త్వరగా వస్తాయని మొదటి డైరీలో ఇచ్చారు మాస్టర్ గారు. హెవీ వర్కింగ్స్ ఉండాలి. మామూలు కూర్చున్నప్పుడు ఒక్కోసారి వర్కింగ్స్ జరగవు, ఒక్కోసారి బాగా జరుగుతాయి. అది మాస్టర్ గారు ఇష్టం. వర్కింగ్స్ అనేది మన సొంత కవిత్వం కాదు, మాస్టర్ గారు చేసే కార్యక్రమం. అందుకని హెవీ బ్లేజింగ్ బాడీ వర్కింగ్స్ ఇక నుంచి అందరికీ హెవీగా ఉంటాయి. డెవలప్మెంట్స్ త్వరగా వస్తాయి. ఎందుకు ఈ వర్కింగ్స్ ఇచ్చారు మాస్టర్ గారు అంటే, ఇందాక ఏం చెప్పుకున్నాం, మాస్టర్ గారు ఫిజికల్ ఎక్స్పీరియన్స్. త్వరగా వస్తున్నారు అని తెలియపరచడానికి ముందుగా మనకి కొత్త వర్కింగ్స్ ఇచ్చారు, బ్లేజింగ్ బాడీ వర్కింగ్స్. మాస్టర్ అవతరణ ఆగమనం ఏదైనా అనొచ్చు. మళ్ళీ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని ఉద్ధరించడానికి మాస్టర్ గారు అవతరించేది. మన యోగాలో కూడా మెన్షన్ చేస్తున్నాం. సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? మిగతాది ఒకళ్ళు యోగా చేస్తే ఒకళ్ళకే వస్తుంది ఇంట్లో కూర్చొని. మన యోగా సెంటర్కి వస్తే సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ జీసస్ క్రైస్ట్ పాల్గా వచ్చారా? 300 లైఫ్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మిరకిల్స్ చేశాడు. మహమ్మద్ ప్రవక్త గారు ఉండు, మస్తాన్ వలీ గారు, ఆయన 200 లైఫ్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మిరకిల్స్ చేశారు. గౌతమ బుద్ధుడు ఉన్నారు మన యోగాలో. గౌతమ బుద్ధుడు 100 లైఫ్ ప్రిన్సిపల్స్ని మన బాడీలోకి తీసుకొని మిరకిల్స్ చేశారు. జీసస్ క్రైస్ట్కి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మీరు తీయండి, వెనక్కి పోండి. అందరూ 752 మందికి ఒక్కళ్ళకి కూడా ఎక్కువ ఇవ్వాలి. 752 మంది పూర్వజన్మలో మరణ రాహిత్యం మీద చావు లేకుండా ఉండడానికి బ్రహ్మాండంగా పోరాడిన వాళ్ళకే ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్. దాంట్లో ఆకాశుడు అనే రాక్షసుడు కూడా ఉంది. అందుకని ప్రతి ఒక్క సాధకుడు 70-95 వందలు మన యోగా సెంటర్లో డైరెక్ట్ మీడియంస్, మన గుంటూరు యోగా సెంటర్. మాస్టర్ గారు అడిగినప్పుడు 1 or 2 లైఫ్స్లో ఇస్తాను మరణ రాహిత్యం అని చెప్పారు మాస్టర్ గారు. మన ఇది 2వ లైఫ్, ఫస్ట్ 1%. ఇది 2వ బర్త్ తీసుకొని సెంటర్కి ఎమ్మెల్యే గారికి ఉత్తరం రాశారు మాస్టర్ గారు. యోగా సెంటర్ నడుపుకోమని. ఈ సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ జనాన్ని అందరికీ ఎవరికి తెలియదు. సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ మీదనే మన యోగా పనిచేస్తాం. 10 మంది కూర్చొని చేస్తాం అనుకోండి, 10 × 10 100 మంది. మన యోగా సెంటర్లో 50 మంది వచ్చారనుకోండి, 50 × 50 2500 మంది చేసినంత ఫలితం వస్తుంది. అందుకని యోగా సెంటర్కి రెగ్యులర్గా రండి, వారానికి ఒకసారి రండి అని. మనం ఎన్నిసార్లు ఇంట్లో ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళ ఫలితం వస్తుంది. ఇద్దరు చేస్తారనుకోండి, భార్య భర్త, 2 × 2 నలుగురు చేసిన ఫలితం. అందుకని యోగా సెంటర్కి వారానికి ఒకసారి రండి అని చెప్పేది. అందుకని
సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ ప్రపంచంలో ఎవరు ఇవ్వాల, బ్రహ్మ రుద్రాదులు కూడా వాళ్ళకు కూడా దీనికి తెలియదు. సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ మాస్టర్ గారు ఇచ్చింది. ఈ యోగా సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. మీ ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ రాశారు మాస్టర్ గారు. వల్ల మరణం లేదు అని 2 years బ్యాక్ ఇచ్చిన డెవలప్మెంట్ అనౌన్స్ చేసాం. అందరు గమనించి ఉంటేనే ఇదేముందిలే అనుకున్నారు. 26 సంవత్సరాల నుంచి మాస్టర్ గారు చెప్పిన మాట ఏది అబద్ధం కాదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించండి. 2 పూటలు సాధన చేయడం వల్ల మనకు మరణం లేదు. త్వరలోనే మాస్టర్ గారి అవతరణ, మాస్టర్ గారి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ మనం అందరం చూస్తాము. తప్పనిసరిగా 2 పూటలు చేయండి. వారానికి ఒకసారైనా, ఒక్కరోజైనా యోగా సెంటర్ రండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరికీ తెలుసు. 15/3 సాయిబాబా గుడిలో ఉంది. సాయంత్రం 5:30 నుంచి ఓపెన్ అయింది, 7:30 దాకా ఉంటుంది. ఈ కోర్సెస్ హైయెస్ట్ కోర్సే మనం చేసేది. మిగతా చిన్న చిన్న కోర్సులు మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంఏ చదివేవాడిని 1వ తరగతిలో కూర్చోబెడితే వాడు ఎన్ని రోజులు కూర్చుంటాడు? ఒకరోజు ఇచ్చేది మన యోగా సెంటర్. అందుకని ఒక్కొక్కళ్ళు డెవలప్మెంట్స్ ఏంటి, కనబడినండి కనబడకపోయినండి మనలో వర్కింగ్స్ జరుగుతాయి. వర్కింగ్స్ జరిపించేది మాస్టర్ గారు ఒక్కడే. మన వల్ల కాదు. నాకు ఇవాళ బ్రహ్మాండంగా జరగాలి అంటే జరగదు. ఒక్కోసారి జరగకూడదు అనుకున్నా కూడా జరుగుతాయి. మాస్టర్ గారు ఇష్టం. మాస్టర్ గారు వర్కింగ్స్ మీద మాస్టర్ గారు స్కిన్ అన్నారు. మాస్టర్ గారు శరీరం మన వర్కింగ్స్ లోపల జరిగే ఎవల్యూషన్ థియరీ ప్రకారం అంతా చెప్పారు. హోమ్ బీన్ పట్టండి ఒకసారి బ్లేజింగ్ బడి పోకూడదు, అట్లా కాదు. మానవ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బాడీ మన కాంతివంతమైన శరీరానికి మార్గడానికి సమాయత్తం చేయడానికి మనలో జరిపిస్తున్నారు వర్కింగ్స్. మనం బాడీ తయారు కావాలి కదండి. అందుకని మనం ఈ సాధన చేస్తేనే మనం స్థిరంగా నిలబడటానికి, మరణం లేకుండా ఉండడానికి. ఎప్పటికీ మరణం లేదు. అది సైంటిస్టులు 25 ఏళ్ల క్రితమే 6 కంట్రీస్, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ దగ్గర సైంటిస్టులు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి జీనోమ్ ప్రాజెక్టుని తయారు చేశారు. జీనోమ్ ప్రాజెక్టులో అప్పుడు తయారు చేసింది ఏంటంటే ఈనాడులో పడదు. 3000 సంవత్సరాలు మీరు ఆగిన 3000 సంవత్సరాల వరకు మానవుడికి చావు లేకుండా ఉంటుంది అని అప్పుడు పేపర్ వేశారు. అలా కాకుండా 3000 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఎప్పుడు చావకుండా ఉండడానికి తయారు చేయాలని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంది. 6 కంట్రీస్, అమెరికా దాంట్లో ఒకటి, ఇంకా మిగతా కంట్రీస్ ఏమేమిటి ఉన్నాయో తెలియదు. ప్రతి ఒక్క మానవుడికి మరణం లేకుండా ఉండటానికి వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టి సైంటిఫిక్గా తయారు అనుకుంటున్నారు. మనం నయాబేస్ లేకుండా ఇక్కడ యోగా చేసి మనం పొందుతున్నాం. మనకి సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్కి అమలు జరగడానికి ఇప్పుడు ఆదివారం వచ్చారంటే ఆ 50, 60, 70 మంది ఉంటున్నారు మన యోగా సెంటర్లో. 60 × 60 3600 సార్లు, 70 × 70 7,4900 సార్లు చేసిన ఫలితం. అందుకని యోగా సెంటర్కి ఎక్కువ మంది రావడానికి రోజు చేస్తున్నాం సాయంత్రం. అది గమనించట్లా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనం ఫంక్షన్స్కి వచ్చి జనం కొంతమంది ఉన్నారు. కాకుండా రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయాలి. 1 నిమిషం ఉండండి. మాస్టర్ నమస్కారం. నేను నమస్కారం పెట్టుకొని తోడు జరుగుతుంది. మీరు నమస్కారం పెట్టుకోండి మేడం. మీరు కూడా మీరు తర్వాత మీరు ఇక్కడ కూర్చోండి. ఫోన్ నెంబర్ చేయాలా?